हे केशव हे माधव हे गोविन्द रक्ष रक्ष पाहि पाहि परमानन्दा। अच्युतं केशवं कृष्ण दामोदरम् హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా అండి. అదేంటంటే గురువాయూర్ టెంపుల్ కోసం విశేషాలు ఏంటో చూసుకుందాం. అంటే అది ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలి, ఇంకా ఆ స్థల పురాణం ఏంటి, ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది అన్ని విషయాలు మీకు ఈ వీడియోలో చెప్తానండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. నచ్చితే మాత్రం లైక్ చేసి వెళ్ళండి ప్లీజ్ అండి. ఫస్ట్ టైం చూస్తే చాలా మంచి వీడియోస్ ఉన్నాయి నా ఛానల్లో, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్. గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయం అనేది మనకి ప్రముఖ దేవాలయాల్లో ఈ టెంపుల్ కూడా ఒకటండి. ఇది మనకి కేరళలోని గురువాయూర్లో ఉంది. అయితే మనకి గురువాయూర్ ఎలా చేరుకోవాలంటే అన్ని రాష్ట్రాల నుండి బై ట్రైన్స్ అయితే ఉన్నాయి, చేరుకోవచ్చు. అయితే మనకి డైరెక్ట్గా గురువాయూర్ వరకు ట్రైన్స్ అయితే ఉండవండి. త్రిశూర్లో మనం దిగాలి. త్రిశూర్ నుంచి మనం బస్ తీసుకొని బస్సు కానీ బస్సెస్ 2 ఉంటాయండి, ప్రైవేట్ బస్సెస్ ఉంటాయి, కేరళ గవర్నమెంట్ బస్సెస్ కూడా ఉంటాయండి. సో మీరు రైల్వే స్టేషన్లో దిగి రైల్వే స్టేషన్ నుంచి ఒక 1/2 కిలోమీటర్లో మీకు బస్ స్టాప్ ఉంటుంది. అక్కడ బస్సెస్ ఉంటాయండి మీకు గురువాయూర్లో, లేదా బై క్యాబ్ వెళ్ళొచ్చు. సో ఇలా అయితే మనం గురువాయూర్ చేరుకోవచ్చు. బై ఫ్లైట్ అనుకుంటే మీకు కొచ్చిన్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంటుందండి గురువాయూర్కి. సో కొచ్చిన్లో దిగి అక్కడ నుంచి ఒక 2 అవర్స్ మనము జర్నీ చేస్తే గురువాయూర్ వస్తుందండి. అయితే మీరు ట్రైన్లో త్రిశూర్లో దిగి గురువాయూర్ వెళ్ళాలంటే త్రిశూర్ నుంచి గురువాయూర్ ఒక 30 కిలోమీటర్స్ ఉంటుందండి. మీరు బస్సులో వెళ్తే బస్ ఛార్జెస్ మీకు ప్రైవేట్ బస్ అయితే 25 రూపీస్ తీసుకుంటారు. సో మీరు అలా అయితే చేరుకోవచ్చు. సో మీరు త్రిశూర్లో దిగగానే డైరెక్ట్గా గురువాయూర్ వెళ్ళకుండా త్రిశూర్లోనే ఒక ప్రసిద్ధి చెందిన శివాలయం ఉందండి. నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. సో ఈ వీడియోలో కూడా లింక్ ఇస్తున్నాను, ఆ వీడియో చూడండి. ఒకవేళ వెళ్ళే వాళ్ళు ఉంటే ఆ టెంపుల్ కూడా చాలా మంచి టెంపుల్ అండి. వడక్కనాథన్ శివాలయం టెంపుల్ కూడా చూసి గురువాయూర్ వెళ్ళండి. అయితే మన తెలుగు రాష్ట్రాల నుంచి గురువాయూర్కి డైరెక్ట్గా ట్రైన్స్ లేవండి. అయితే గురువాయూర్లో రైల్వే స్టేషన్ ఉంది, కానీ మన తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్గా ట్రైన్స్ అయితే అవైలబుల్ లేదు. సో అందుకే మనం త్రిశూర్ ముందుగా చేరుకోవాలి. త్రిశూర్ నుంచి అయితే ఇప్పుడు చెప్పాను కదా బస్సెస్ ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే ట్యాక్సీ వాళ్ళు అయితే మీకు త్రిశూర్ నుంచి గురువాయూర్కి 1200 నుంచి 1500 వరకు మీకు ఛార్జ్ చేస్తారు. మీకు ట్రైన్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి వెళ్ళి చూడండి. ఇక్కడ చూసారా, అసలు షాపింగ్ చేసే వాళ్ళకైతే మీ ఓపిక అండి, ఓపిక ఉండాలి. కానీ అంత షాపింగ్ ఉంది. గుడికి వెళ్ళేటప్పుడు ఇరుపక్కల చూసారు కదా, అటువైపు ఇటువైపు ఎంత షాపింగ్ ఉందో మీకు అసలు. అంటే అన్ని దేవుడికి కావాల్సినవి ఏమైనా కొనుక్కోవాలనుకుంటే చాలా మంచి షాపింగ్ ఉందండి. టైం చూసుకొని వెళ్తే మనకు టైం ఉంటే మాత్రం బాగా షాపింగ్ చేసుకోవచ్చు. అలాగే కేరళ స్టైల్లో శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఉన్నాయండి. సో అవి కూడా కొనుక్కోవచ్చు. సో వెళ్ళే వాళ్ళు టైం ఉండేటట్టు చూసుకొని వెళ్ళండి. దర్శనంకి కూడా చాలా టైం పడుతుందండి. దర్శనంకి ఏంటంటే మేము వెళ్ళిన రోజు అయితే అసలు లైన్లో కూర్చునిపోయి ఉన్నారు, అంటే లైన్లో ఆగిపోయాయండి. చాలా టైం పడుతుంది, 4-5 అవర్స్ అవుతుంది అన్నారు. అలా కాకుండా మీకు తొందరగా దర్శనం అవ్వాలి అనుకుంటే పర్ పర్సన్ 1000 రూపీస్ అనమాట. సో ఆ దర్శనాలు కూడా ఉన్నాయి. 1000 రూపీస్ కడితే మీకు డైరెక్ట్గా దర్శనం, క్యూ లైన్స్ ఏమి ఉండవు, డైరెక్ట్గా తీసుకువెళ్ళిపోతారు. 1000 రూపీస్ మనం కట్టినందుకు ప్రసాదం ఇస్తారు, అంతే ప్రసాదం ఇస్తారండి. దర్శనం తొందరగా అయిపోద్ది. సో పర్ పర్సన్ 1000 రూపీస్. అలాగే అక్కడ అన్నదానం కూడా అవుతుందండి. సో దానికి కూడా క్యూ లైన్ చాలా పెద్దగా ఉంది. సో మీరు వెళ్ళగానే ఇక్కడ చూసారా, ఇది క్లాక్ రూమ్స్, ఇక్కడ బ్యాగ్స్ ఇంకా ఫోన్స్ అన్నీ మనం ఇచ్చి సబ్మిట్ చేసేయాలి. చేసేసి చూసారా ఇవి లైన్స్ అనమాట. ఇక్కడ జనాలు అయితే కూర్చొని ఉన్నారండి. సో చాలా టైం పట్టేస్తుంది అన్నారు. సో ఎవరైనా ట్రైన్స్ మళ్ళీ రిటర్న్ వెళ్ళే వాళ్ళు అనుకుంటే టైం చూసుకొని వెళ్ళండి, అంటే బాగా టైం ఉండేటట్టు. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట, లోపలికి వెళ్ళడానికి టైం ఉండేటట్టు వెళ్ళండి. సో అక్కడైతే క్రౌడ్ బాగానే ఉంటుంది. సో ఎవరైనా టికెట్స్ 1000 తొందరగా అవ్వాలంటే పర్ పర్సన్ 1000 రూపీస్ అండి టికెట్ ఉంటుంది. ఇలా ఇక్కడ చూసారు కదా, నృత్య ప్రదర్శన కూడా అవుతుందండి, క్లాసికల్ డాన్సెస్ కూడా అవుతున్నాయి. చాలామంది పిల్లలు వేస్తున్నారండి. చాలా బాగుంది చూడడానికి. సార్ టైం ఉంటే మాత్రం ఎక్కువ టైం అక్కడ స్పెండ్ చేసేటట్టు మీరు చూసుకొని
వెళ్ళండి. సో ఒకవేళ మీరు స్టే చేయాలనుకుంటే టెంపుల్కి దగ్గరలోనే చాలా హోటల్స్ ఉన్నాయండి. సో మీకు స్టే చేయడానికి కూడా ప్రాబ్లం లేదు. మీరు వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి కూడా రూమ్స్ తీసుకొని స్టే చేయొచ్చు. తర్వాత ఇక్కడ చూసారా, గురువారి టెంపుల్ తర్వాత కంపల్సరిగా ఇక్కడ ఒక 300 మీటర్స్ దూరంలో ఈ టెంపుల్ ఉంటుందండి. కంపల్సరిగా ఈ టెంపుల్ దర్శనం చేసుకోవాలంట, అప్పుడే గురువాయూర్ యాత్ర ఫినిష్ అవుతుందంట. అలానే స్టార్టింగ్ లో మీరు ఒక క్లిప్ చూసి ఉంటారు ఎలిఫెంట్ది. సో అక్కడికి కూడా వెళ్ళి చూడండి. పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తారండి. చాలా పెద్దది, అక్కడ చాలా ఎలిఫెంట్స్ ఉంటాయి. దానికోసం కూడా నేను డీటెయిల్గా ఒక వీడియో చేస్తానండి, నా ఛానల్లో ఉంటుంది. అది కూడా 1 or 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అది కూడా చూసి వెళ్ళండి. పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తారండి. ఇంకో విషయం ఏంటంటే గురువాయూర్ టెంపుల్లో మనకి ఓన్లీ సాంప్రదాయ దుస్తులే అలౌ చేస్తారండి. లేడీస్ అయితే శారీ కానీ చుడిదార్ కానీ వేసుకోవాలి. జెంట్స్ అయితే పంచా పైన కండువా వేసుకోవాలండి. షర్ట్ అలౌ లేదు. అలానే జీన్స్ కానీ ప్యాంట్స్ కానీ అలౌ లేదండి. సో ఈవెన్ కిడ్స్ కూడా మనకి బాయ్స్ అయితే షర్ట్ తీయించేస్తారండి. మనం ఒకవేళ వేసుకొని వెళ్ళినా కూడా అక్కడ ఎంట్రన్స్లో తీపించేస్తారండి. కండువా వేసుకోవాలి, పంచ అయితే కట్టుకోవాలి. ఒకవేళ మీరు తీసుకువెళ్ళకపోతే అక్కడ షాపింగ్ ఉంది కాబట్టి అక్కడ దొరుకుతుందండి. సో ప్రాబ్లం లేదు. సో లేడీస్ అయితే మాత్రం కంపల్సరీ శారీ చుడిదార్ వేసుకోవాలి. వెస్ట్రన్ వేర్ అయితే అలౌ లేదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఈ ఆలయం ప్రాముఖ్యతలో మెయిన్ ఏంటంటే ఇక్కడ అందరూ కూడా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారండి. ప్రతి సంవత్సరం కూడా చాలా మంది జంటలకు ఇక్కడ పెళ్ళిళ్ళు అవుతుంటాయి. అయితే ఇక్కడ పెళ్లి చేసుకుంటే వాళ్ళ జీవితాంతం హ్యాపీగా ఉంటారనేది నమ్మకం. సో అందరూ కూడా ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారండి. మీకు అక్కడ మండపంలో చూసినట్లయితే ముందుగా కొన్ని మండపాలు ఉంటాయి పెళ్ళిళ్ళ కోసం అని. అక్కడ పంతులు గారులు ఉంటారు, వాళ్ళు మ్యారేజ్ చేస్తారండి. దక్షిణ ద్వారకాగా పిలువబడే ఈ గురువాయూర్ టెంపుల్లో శ్రీకృష్ణ భగవాన్ని గురువాయూరప్ప అని భక్తులు పిలుచుకుంటూ కొలుస్తూ ఉంటారండి. సో ఇక్కడ మనకి విగ్రహం అనేది చాలా చిన్నదిగా ఉంటుందండి. బాలకృష్ణుడు, మనకి కృష్ణుడు ఇలా కాళ్ళు సైడ్కి పెట్టి నిల్చుంటారు కదండి, అలా ఉంటుంది ఫ్లూట్ ఊతున్నట్టు. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు 4 చేతులతో పాంచజన్య శంఖం, సుదర్శన చక్రం, కౌమోదకం, పద్మాలయాలను ధరించి తులసి మాలలతో ముక్త మనోహర రూపంతో గురువాయూర్ దేవాలయంలో బాలగోపాలుడి రూపంలో స్వామి మనకి దర్శనమిస్తారు. ఆ బాలగోపాలుడిని అలా చూడడానికి మనకి 2 కళ్ళు సరిపోవండి. నేను ఇప్పుడు ఇలా మీకు వర్ణిస్తుంటేనే చాలా ఆనందంగా ఉందండి. చూస్తే అంత ఆనందంగా ఉంటుంది బాలగోపాలుడిని. ఇక్కడ బాలగోపాలుడిని ఉన్ని కన్నన్, ఉన్ని కృష్ణన్, గురువాయూరప్పన్ అని భక్తులు పిలుస్తూ ఉంటారు. అయితే ఉన్ని కృష్ణన్, ఉన్ని కన్నన్ అంటే బాలగోపాలుడు అని అర్థం అనమాట. అయితే ఈ గర్భగుడిలోని విగ్రహం 5000 సంవత్సరాల నాటిది అని చెప్తూ ఉంటారండి. అయితే స్థల పురాణం ప్రకారం ఈ విగ్రహం చాలా పురాతనమైనదని, త్రిమూర్తులు ఈ విగ్రహాన్ని పూజించారని, ఇది పాతాళశిలతో, అరుదైన పాతాళశిలతో తయారైన విగ్రహం అని, ఇలాంటిది ఇంకెక్కడా లేదని స్థల పురాణం చెప్తుందని. ఈ విగ్రహాన్ని మొదటిగా శివుడు బ్రహ్మదేవునికి ఇచ్చాడని, బ్రహ్మదేవుడు సంతానం కోసం పరితపిస్తున్న సూతపాస ఋషికి ఇచ్చాడని చెప్తూ ఉంటారండి. తర్వాత సూతపాస ఋషి ఆ విగ్రహాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి కాలక్రమేణా ఆ విగ్రహాన్ని కశ్యపు మునికి ఇచ్చారని, తర్వాత కశ్యపుడు దాన్ని వసుదేవునికి అందించారని చెప్తూ ఉంటారండి. తర్వాత ఆ విగ్రహాన్ని వసుదేవుడి దగ్గర నుంచి శ్రీకృష్ణ భగవానుడు తీసుకొని దాన్ని ద్వారకాలో ప్రతిష్ఠించాడని, తర్వాత శ్రీకృష్ణ భగవానుడు స్వర్గారోహులైనప్పుడు తన శిష్యుడైన ఉద్ధవుడిని పిలిచి త్వరలో ద్వారక మునిగిపోతుందని చెప్పి అప్పుడు ఈ విగ్రహం సముద్రంలో నీటిపైన తేలుతూ ఉంటుందని, తర్వాత దీన్ని దేవతల గురువైన బృహస్పతికి అందజేయాలని చెప్తాడు. అటుపైన ఉద్ధవుని సందేశం ప్రకారం బృహస్పతి ఆ విగ్రహాన్ని వాయుదేవుని సహాయంతో కేరళ తీరానికి తీసుకొని వస్తాడు. అప్పుడు ఆ తీరంలో దగ్గరలో ఉన్న కోనేరు దగ్గర శివుడు తపస్సు చేస్తూ కనిపిస్తాడు. అప్పుడు శివుని ఆజ్ఞ ప్రకారము వాయువు, బృహస్పతి ఇరువురు కలిసి ఈ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారని స్థల పురాణం చెప్తుందండి. అటు పిమ్మట పార్వతీదేవిని తీసుకొని శివుడు ఆ కోనేరికి అవతల ఒడ్డునున్న ప్రదేశంలో కొలువై ఉంటారు. అదే ఇప్పుడు నేను ఆల్రెడీ వీడియోలో చూపించాను కానీ మమ్మీయర్ గుడి అని టెంపుల్ తప్పనిసరిగా వెళ్ళాలని అక్కడ అదే అనమాట ఆ ప్లేస్. అందుకే గురువాయూర్ టెంపుల్ సందర్శించుకున్న తర్వాత కంపల్సరిగా యాత్ర పూర్తవ్వాలంటే శివ పార్వతుల్ని దర్శనం చేసుకోవాలని చెప్తారండి. అది దగ్గరలోనే ఉంటుంది టెంపుల్కి. మనకి కేరళ గుడిని ముందుగా మనకి విశ్వకర్మ నిర్మించగా అటుపైన పాండ్యరాజులు దాన్ని పునర్నిర్మించారని స్థల పురాణం చెప్తారండి.
అయితే ఇక్కడ మూల విరాట్ మనకి గర్భగుడిలో ఉన్న విగ్రహ ప్రతిష్టాపకునికి మనకి గురువు వాయువు కారణం కాబట్టి ఈ ప్లేస్ని గురువాయూర్ అని పిలుస్తారండి. అయితే ఈ టెంపుల్లో ఇంకొక ప్రాముఖ్యత ఏంటంటే నిత్యం కూడా ఎంతోమంది చిన్నారులకి ఇక్కడ అన్నప్రసన జరుగుతూ ఉంటుందండి. అలాగే ఇక్కడ తులాభారం కూడా జరుగుతుంది. మీరు టెంపుల్ లోపలికి వెళ్ళినట్లయితే అదొక కన్నుల పండుగగా ఉంటుందండి. లోపల తులాభారం అని రకరకాల ఐటమ్స్ కూడా ఉంటాయి అక్కడ. సో వేరు సేవలు కూడా ఉంటాయి. తులాభారంకు కూడా చాలా పెద్ద క్యూ ఉంటుందండి. ఇక్కడ పిల్లలకి అన్నప్రసన్న తులాభారం కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుంది. పెళ్లిళ్ళు కూడా జరుగుతూ ఉంటాయి. సో తులాభారంలో పిల్లలకి బరువుకి ఈక్వల్ గా అరటిపళ్ళు, బెల్లం, కొబ్బరికాయలు ప్రసాదంగా నివేదిస్తూ ఉంటారండి భక్తులు. అలాగే గుడి పక్కన మనకి ప్రసాదం కౌంటర్ ఉంటుందండి. అక్కడ 2 రకాల ప్రసాదాలు దొరుకుతాయి. ఒకటి పాల పాయసం, ఇంకొకటి నెయ్యితో చేసిన పాయసం. సో నెయ్యితో చేసిన పాయసం అయితే మనకి నెల రోజుల వరకు నిల్వ కూడా ఉంటుందండి. సో మీరు ప్రసాదం కూడా తీసుకో. మీరు ఇలా దర్శనం చేసుకున్నాక మీరు ఒక 300 to 400 మీటర్స్ దూరంలో మీకు మమ్మీయర్ మహాదేవ టెంపుల్ ఉంటుంది. అది కూడా దర్శనం చేసుకోండి. అక్కడ నుంచి 2.5 కిలోమీటర్ దూరంలో మీకు పున్నత్తూరు కొట్ట అంటే మీకు స్టార్టింగ్ లో ఒక ఎలిఫెంట్ని పెట్టడానికి చూపించా కదండి క్లిప్పు. సో అది ఎలిఫెంట్ శిబిరం అనమాట. చాలా ఏనుగులు ఉంటాయండి. అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి. సో ఈ 3 అయిపోతే మీకు గురువాయూర్ పూర్తి అయిపోయినట్టేనండి. మీకు గురువాయూర్ ట్రిప్ పూర్తి అయిపోయినట్టే. సో మీకైతే అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకుంటున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో మీకు పున్నత్తూరు కొట్ట వీడియో కూడా ఉంటుంది, వెళ్ళి చూడండి. సో అలాగే గురువాయూర్ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.